కృపాస సంపూర్ణ మా రక్షకుడైన యేసయ్య, మీ పాదాలపైకి స్తుతులు స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, 40 రోజుల మండలకాల ధ్యానాలలో 4వ రోజుకి నడిపిస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు. మరి 40 రోజుల మండలకాల ధ్యానము మాకు, మా జీవితాలకు, మా మానవ జీవితాలకు ఎంతో అవసరమైనది. ఎందుకనగా అయ్యా, మీరు పడిన శిరస్సు మరణవేదనను గుర్తు చేసుకొని మేము మా జీవితాలను మార్చుకోలేని వారిగా అపవాది యొక్క మాయా మంత్రమ చేత మేము అపవాది యొక్క బలహీనమైన దానిలో జీవిస్తున్నామేమో. కాబట్టి ఈ 2026వ సంవత్సరంలో ఈ మండలకాల ధ్యానంలోనైనా అయ్యా మేము పశ్చాత్తాపంతో మానసు పొందుకొని పరిశుద్ధమైన జీవితాన్ని గడిపే వారిగా ఉండాలి అని గుర్తు చేస్తున్నారు. కాబట్టి మీరు తండ్రి శారీరకమైన శ్రమ అనుభవించిన దేవాది దేవుడము. కాబట్టి మేము ఆత్మీయమైన శ్రమ అనుభవించాలి అని గుర్తు చేస్తున్నారు. కాబట్టి అయినా ప్రతి ఒక్కరు కూడా మీ భాషను వినిపించే బాధ్యతగా ఈ 4వ రోజు కూడా అయినా మిమ్మల్ని మైపరిచేటగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే 40 రోజులు ఒక్క రోజు కూడా మానుకోకుండా నేను దేవుని సన్నిధికి రావటమే ఒక దీక్ష అనందరూ కూడా గమనించుకోవాల్సిన గొప్ప కాలం. ఈ గొప్ప పరిశుద్ధ దినాలు, ఈ పవిత్రమైన రోజులు అయా మళ్ళా బావాలని గ్రహించుకొని ప్రతి ఒక్కరు కూడా మీ పాత్రని నిర్వహించే బాధ్యతగా నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎవరు అశ్రద్ధ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మోకాలు మీ పాత్రలో మోకర్ని మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించే విధంగా ప్రతి ఒక్కరిని నడిపించమని, ఈ ఆడభక్తుల్లో వినేకులుగా నడిపించమని నీ కుమారుడు మామూలమైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 138వ కీర్తన సిలువే నా శరణ ఎనులా పాడుకుందాం. సిలువే నా శరణ ఎనులా, సిలువే నా శరణ ఎనులా, నీ సిలువే నా శరణ ఎనులా, సిలువయందే ముక్తి బలము సూచితి రా, నీ సిలువే నా శరణ ఎనులా, సిలువను గాని యేసు పలికిన పలుకుల యందు, సిలువను గాని యేసు పలికిన పలుకుల యందు, నిలువలేని ప్రేమామృతము గ్రోలితి రాని, సిలువే నా శరణ ఎనులా, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రాని, సిలువే నా శరణ ఎనులా.
పాపగదారును రాని సిలువే నా శరణ ఎలోరా పలువిధ పథములనసి ఫలితమేమి కాన లేక పలువిధ పథములనసి ఫలితమేమి కాన లేక సిలువ ఎదుటను నిలచినాడను రాని సిలువే నా శరణ ఎలోరా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదని చేరితి రాని సిలువే నా శరణ ఎలోరా చిత్తివి ప్రియమానయం తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము నా సహాయకునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగయుగములందునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్. 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 ఉత్తరపక్షుద్ధాలుగా శ్రీమతి మీద ప్రేమగా వచ్చి ఉత్తరపక్షుద్ధాలుగా చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు అక్కడనూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువాడు కలవేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నన్ను పరిశీలించాడు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయవాడు లేదు, ఒకడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయి ఆహారం పెరిగినట్లుగా నా ప్రజలు మీకు పాపాత్మలను తెలియలేదా? భయాకారణము లేని చోట వారు భయాక్రాంతులైన నన్ను ముట్టడి వేయి వారి
ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించదు కనుక నీవు వారిని సిగ్గుపరిచితివి. అందరం కలిసి సియోను నుండి ఇశ్రాయేలు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలో తన ప్రజలను తప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే 40 రోజుల పండగకాల ధ్యానంలో 4వ రోజు మరి దేవుడిచ్చిన లేఖన భాగముగా పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. పరిశుద్ధైన మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. మన మధ్యలో మంచాల సంజన కుమారి మంచాల సంజన వచ్చి చదవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ దినముగా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠశాల మత్తయి సువార్త 18వ అధ్యాయం 1 నుండి 7 వచనం. ఆ కాలమున శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్టాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కాదు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాక ఈ బిడ్డల వలె తను తాను తగ్గించుకుని వాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకుని వాడు నన్ను చేర్చుకోడు. నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్న వారిలో ఒకరికి అభ్యంతరపరచువాడెవడు వాడు మెరకు పెద్ద రాయి కట్టబడి వాడై డిగ్గిరి లోతైన సముద్రంలో మూసివేయబడుట వానికి లేదు. అభ్యంతరముల వలన లోకములకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవరి వలన అభ్యంతరము వచ్చింది ఆ మనుషునికి శ్రమ. ఇంతటితో స్వార్థ వాక్యాలు ముగించబడింది. ఓ ప్రభువా మమ్మల్ని కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య ధ్యానానికి ముందుగా మన మధ్యలో శ్రీమతి కోపూరు శ్రీత గారు వచ్చి ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నేను ఆయన ప్రభు వాక్యం చదువుతానుగా ప్రభు నీ బిడ్డను నాయన నిలవ పెట్టుకొని నా తండ్రి నోటికి కూరగా వాడుకొని ప్రభు మరుగుపరిచిన వాక్యాన్ని బయలుపరిచి తండ్రి నాయన నువ్వే మాట్లాడమని అడుగుతున్న ప్రభు స్తోత్రాలయ్యా. మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభు మానవీయంలో ధరింపచేసి అయా ఆయా వాక్యాంశాలను జీవించే భాగ్యాన్ని ఇచ్చేమని అడుగుతున్నాం ఆయన. నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా ప్రభు పేరు అసలు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం ఆయన. నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా నా తండ్రి ఎరమైన సేవి గ్రహించగల మనసును మా హృదయాలు భరింపచేయమని అడుగుతున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా నీకే స్తోత్రము ప్రభు. ప్రతి ఒక్క మాట కూడా ప్రభు మేము ముద్ర వేసుకుంటారు తీసుకోమని నగరేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ద్వారా మరి 40 రోజుల ధ్యాన ప్రణాళికలో ప్రాముఖ్యమైన దినాలుగా, ఎంతో గొప్ప పవిత్రమైన దినాలుగా మన ముందు సాగుతున్న ప్రయాణంలో ఈరోజు 4వ రోజు మన మధ్యలో బ్రదర్ తొలిపెట్టి ప్రభాకర్ గారు మరి ఏసీటీసీలో ప్రయాణం చేసి మన మధ్యలో ఎంతో దీవెనకరంగా వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చిన తెలుగు ప్రభాకర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మొదటగా దేవాలయ వందనాలు తెలియపరుచుకుంటూ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ గారికి హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మరి కూడి వచ్చిన సంఘానికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ క్రీస్తు శ్రమల ధ్యాన మండలంలో మరి 4వ రోజుగా ఈ రోజులో ప్రవేశించి మరి ఇటు రీతిగా దేవుని మాటలను కొంత సమయమైన విని ఆలకించి ఆ వాక్యానుసారమైన విధానంలో మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఇటు రీతిగా ఈ లెంట్ డేస్లో మన స్పిరిచువాలిటీ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి దేవుడు చూపిన కృపకై మనం దేవాది దేవునికి వందనాలు చెల్లించబద్దులమైన దేవునికి మహిమ కలుగుగా. మంచిది. ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతానండి. ఆ కాలమున శిష్యుడు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలువబెట్టి ఇట్లనెను. అంటే ఆ కాలమున అంటే అదొక సందర్భం, ఆ కాలంలో అదొక సందర్భం. ఇప్పుడు ఈ కాలమున ఈరోజు మనం అందరం చర్చిలో కూడుకున్నాం. ఇదేం సందర్భం? లెంట్, అంతే కదా, ఉపవాస దినాలు. అలా ఒక సందర్భం. అది ఏం సందర్భం అనేది మనం తెలుసుకుందాం. కొంచెం పై వచనాలు చదువుదాం. 24వ వచనం నుండి నేను చదువుతానండి. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశెకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకులు చెల్లింపడా అని అడుగుగా చెల్లించునను. అతడు ఇంటిలోకి వచ్చి మాట్లాడకమునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సియోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుని యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగాడు. అప్పుడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగు చేయకున్నట్లు నీవు సముద్రంలోకి పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపలు పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల ఒక షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికి ఇమ్మని అతనితో చెప్పాను. మంచిదండి. ఈ పై వాక్యాలను ఎందుకు చదివించానంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఏంటంటే, ఆ కాలంలో శిష్యులు యేసు వద్దకు వచ్చారంటే అది ఒక సుంకము వసూలు చేసే కాలం, పన్ను వసూలు చేసే కాలం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడుగా ఈ భూమి మీద మానవుడుగా, పరిపూర్ణ మానవుడుగా, పరిపూర్ణ దేవుని కుమారుడై ఉండి, దేవుడై ఉండి నీ వలే నా వలే ఒక మనిషిగా జీవిస్తూ ఉన్నాడు. ఒక మనిషిగా జీవిస్తూ ఉన్నాడు. మీరు ఆలోచించండి,
ఇప్పుడు చౌడారంలోనే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ ఊర్లోనే పుట్టి ఒకవేళ ఈ ఊర్లోనే జీవిస్తూ మనతో ఉంటూ మనలాగే ఉంటూ ఆయన చెప్తే మాట ఎవరన్నా వింటామా? వాస్తవంగా ఆలోచించండి. అదే పరిస్థితి ఆ రోజు కూడా, అదే పరిస్థితి. ఆ పన్ను వసూలు చేసేవాళ్ళు అంటే మనం అలా ఆలోచించినప్పుడే మనకి ఆ ప్రశ్నకి ఆ పరిస్థితికి ఆన్సర్ వచ్చింది. ఆ పన్ను అరశక్తులు అనేది ఒక వ్యక్తికి ఆ రోజు సొంతము, ఒక వ్యక్తికి యోధుల ఆచారం ప్రకారం యెరూషలేములో వాళ్ళు జీవించున్న రోజుల్లో అరశక్తిని పన్ను వసూలు చేయాలి ఒక వ్యక్తికి. అయితే పేతురు దగ్గరకు వచ్చి వాళ్ళు పన్ను వసూలు చేసే వాళ్ళు అడుగుతున్నారు, ఏంది మీ బాధకుడు పన్ను వసూలు చేయ ఈ రమ్మకు అన్నట్టు అడుగుతున్నాడు. ఆయన దేవుడు కుమారుడు అంటున్నాడు, మా గీడ ఆయన మంచి కాదా అన్నట్టు అడుగుతున్నాడు. అంటే ఆ మాటలో ఆ భావం అది ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ ఆలోచన తెలిసి సరే తర్వాత పేతురు బయట ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు. సరే పేతురు ఇంట్లోకి వచ్చినప్పుడు సీమోనా నీకేం తోచున్నది అన్నాడు. అంటే ఏ విషయంలో? వాళ్ళు పన్ను అడిగారు కదా, ఆ విషయంలో నీకేం తోచున్నది అంటే పన్ను చెల్లిస్తాడయ్యా అన్నాడు. ఇతను కూడా పన్ను చెల్లిస్తాడు. పరిపూర్ణ మానవుడుగా ఉన్నాడు. దేవాది దేవుడు అయి ఉండి ఈ భూమి మీదకి నీ వలే నా వలే ఒక మనిషి రూపంలో వచ్చాడు. ఒక మనిషిగా జీవిస్తూ ఉన్నాడు. ఒక మనిషికి ఆశకి నువ్వు పన్ను ఇవ్వాలి, మరి పన్ను కావాలి, డబ్బులు కావాలి. అయితే సీమోన్తో చెప్తున్నాడు పేతురుతో, నువ్వు సముద్రానికి వెళ్ళు, జాల వెయ్యి, మొదట ఒక చేప పడింది. ఆ చేప ఒక సెకండ్ వచ్చింది. ఆ సెకండ్ తీసి నా కోసము నీ కోసం, అంటే నా కోసం అరసెకండ్, నీ కోసం అరసెకండ్ పన్ను వాళ్ళకి ఇచ్చేసేయమంటున్నాడు. అంతే కదండి. ఆ పన్ను ఇచ్చేసారు, పన్ను తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత జరిగిన సందర్భం ఇది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక 5 నిమిషాలు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవాది దేవుడై నుండి తనను తాను తగ్గించుకొని నిన్ను నన్ను మాదిరికరంగా, ఈ సమాజానికి ఒక మాదిరికరంగా, అధికారులకు ఒక మాదిరికరంగా, సొసైటీలో ఈ సంఘములో మనిషి ఎలా జీవించాలో అనేది నేర్పడానికి వచ్చాడు. ఆయన చేసి చూపించాడు. ఆయన చేస్తూ మనల్ని కూడా అనుసరించమంటున్నాడు. క్రీస్తును కలిగి ఉన్న వాళ్ళే క్రిస్టియన్స్, అంటే క్రైస్తవులు. అంతే కదా. క్రీస్తుని స్వరక్షకునిగా కలిగి ఉన్నవాళ్ళే ఆయన బిడ్డలు. మరి క్రీస్తు అనుసరించిన విధానము మరి మనం అనుసరిస్తున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. ఆయన దేవాది దేవుడై ఉండి తనను తాను తగ్గించుకొని ఒక మనిషిగా, నువ్వెంతైతే పనిచేస్తున్నావో నేను కూడా అంతే చేస్తాను, నేను పరిపూర్ణ మానవుడుగానే అని ఆ ప్రభుత్వ అధికారులకి పన్ను చెల్లించాడు సమానంగా. అప్పుడు ఆయన సమానంగా పన్ను చెల్లించాడు కదా, పరిపూర్ణ మానవుడుగా చెల్లించాడు కదా. అప్పుడు శిష్యులకి ఒక అనుమానం వచ్చింది. ఏమని? మరి పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు కదా, మరి తర్వాత వచ్చిన 18 తర్వాత వాళ్ళు ఈ పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడు అని ఆ శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిష్యులకు చెప్పిన సమాధానం ఏంటంటే, ఒక చిన్న బిడ్డ దగ్గరగా ఉంటే చిన్న బిడ్డను తీసుకొని, మీరు ఈ చిన్న బిడ్డ లాంటి వారైతేనే పరలోక రాజ్యములో మీకు చేరడానికి అవకాశం ఉంటుంది అంటాడు. అంటే చిన్న బిడ్డలు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు? సహజంగా ఇది చాలా మోరల్ వాల్యూస్, ఇలుగులతో కూడినటువంటి సందేశం.
అంటే క్రైస్తవ జీవితం అనేది ఈ సమాజం నుంచి ఒక ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి ఒక సమూహం. ఆ సమూహానికి ఒక గుణలక్షణం ఉంది, ఒక ప్రత్యేకించబడడం. మనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలంటే మనం ఎలా ఉండాలి సమాజంలో, దేవుని పిల్లలుగా గుర్తించబడాలంటే అన్న విషయంలో చెప్తున్నాడు. ఎలా ఉండాలంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉంటారు? సహజంగా చిన్నపిల్లలు అంటే పిల్లలని ఎవరిని అంటారంటే మినిమం 14-12 సంవత్సరాల లోపల పిల్లలు అంటారు. సహజంగా అంతే కదా. ఆ పిల్లలు సహజంగా మనం గమనించినట్లయితే పుట్టిన మొదలుకొని ఎక్కువగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. మొదటగా ఎక్కువగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. వాళ్ళకి ఏది అవసరమైనా, ఆకలైనా డబ్బులు అవసరమైనా, వాళ్ళకి ఏ విషయంలోనైనా నాన్న నాకు ఇది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అని ఆ తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు. ఇక్కడ క్రీస్తు మనకి చెప్పే విషయం ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడదని చెప్పిన వ్యక్తే అడగక ముందే మీ అక్కర్లన్నీ ఆయనకు తెలిసింది. కానీ మిమ్మల్ని అడగాలి. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మనకెవరు? తండ్రి అయినా తల్లి అయినా అన్ని దేవాతి దేవుడే. మనకి ఏ అవసరత వచ్చినా, ఏ అక్కర వచ్చినా, ఏ సమస్య వచ్చినా మొదటి దేవుణ్ణి అడగాలి. దేవా, ఇంక నువ్వు కాకుండా దేవుడు ఉండదండి, నువ్వే నాకు ఇది చేయాలి, తీర్చాలి, నీ చిత్తమైతే. ఆయన నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే నెరవేరు నా పైన. అదే యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నేర్పారు. ఒకవేళ అది నాలో ఉండటం నీ ఇష్టమైతే నీ చిత్తమే నెరవేరునుగా. ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బందికరమైన సమస్య ఏదైనా ఉందనుకో, నేను అడుగుతున్నాను ప్రభా, నాకు ఈ సమస్య తొలగించు, నీ చిత్తమైతే నన్ను మనిషిగా నిలబెట్టు, సమాజం మంచిగా అంటున్నాను అనుకో, నా ప్రొఫెసార్లే అయ్యా, నా ప్రొఫెసార్లే, నీకు ఉంటే ఉండదు, అది ఉంటేనే నువ్వు నా కాడ ఉంటావు, నాకు తెలుసులే అన్నాడు అనుకో, సరే ప్రభా నీ చిత్తమే నెరవేరునుగా. అది నాలో ఉంటేనే, ఆ లోపం అనేది ఉంటేనే, ఆ అవయవ లోపమో లేకపోతే ఆర్థిక లోపమో లేకపోతే ఏదో విషయం సమాజంలోనూ గుర్తింపు లేనితనము లేకపోతే ఎగతాళి చేస్తున్నారయ్యా అంటే నిన్న ఉంటేనే నువ్వు అనికి మళ్ళీ ఉంటావు. అందుకు నాకు తెలుసు నిన్ను వివక్షణగా చూస్తున్నారయ్యా, నన్ను లెక్క లేకుండా ఉంటున్నారయ్యా, నన్ను గౌరవించట్లేదు. ఒకవేళ అది దేవుడికి ఇష్టమైతే చేసేదేముంది అంటే దేవుడు అలవాటు చేస్తాడా? దేవుడు అలవాటు చేస్తాడా అంటే ఆయన ఇష్టం. ఇల్లు కట్టేవాడు ఏం చేస్తాడు? మేస్త్రి మొట్టమొదటి పునాది చేసేటప్పుడు మంచి షైనింగ్ ఉందా, నీట్గా ఉన్నా, 4 మొక్కలు కరెక్ట్గా ఉండా రాయేస్తాడా, వంకర టింకర రాయి పగిలిపోయిన రాయేస్తాడా? మీరు చెప్పండి, సమాధానం చెప్పాలంటే. మంచి 4 మొక్కలు కరెక్ట్గా ఉండాలి, శుభ్రంగా ఉన్న రాయేస్తాడా? ఆ పునాది క్రీస్తు. ఆ క్రీస్తు అపునాదిగా ఉండి ఆ పునాది మీద సంఘాన్ని కట్టాడు. ఆ సంఘంలో నువ్వు నేను అందుకనే మనల్ని వాడుకుంటున్నాడు. ఆ పునాది రాయిగా. ఆ పునాది ఎవరు కనపడదు. పునాది కింద పోయింది, దాని మీద మట్టి వేస్తారు. ఏదో వంకర పైన కట్టేసి ప్లాస్టింగ్ చేసి నీటుగా ఉందని జనమందరూ చూసి ఆ పైరాలు చూస్తారు, కానీ కింద బలమైన బండరాయి ఉంది, దాని మీద ఇల్లు కట్టబడింది. దేవునికి మహిమ కలుగుతారు. ఈ సంఘంలో కూడా ఎంతో గుర్తింపు లేనటువంటి బిడ్డలు ఉంటారు. వాళ్ళ ప్రార్థనా ఫలమే ఈరోజు సంఘం ఎంత ఐక్యత కలిగి ఎంత ఆశీర్వాదకరంగా ఉందంటే, వాళ్ళు ఒకవేళ నలుగురిలో కానరాకపోవచ్చు, ఒక సన్మానాలు చేయకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, కానీ దేవుని చిత్తంలో ఆ బిడ్డలు చేసే ప్రార్థన, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ యథార్థత, వాళ్ళ నీతి, వాళ్ళ భక్తి వాళ్ళని కాపాడుతుంది, సంఘాన్ని సంరక్షిస్తుంది, పోషిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే చెప్పారు. ఆ చిన్న బిడ్డల పోలికగా ఉన్నప్పుడే మొదటగా తగ్గింపుకొని ఆధారపడే స్వభావం. తర్వాత బిడ్డలు ఏ విషయంలో కూడా తగ్గింపు స్వభావం కలిగి ఉంటారు. సహజంగా వయసులో తల్లిదండ్రులు లేవు అంటే కూర్చో, ఎందుకు కూర్చోవాలి, ఎందుకు లేవాలి అని ప్రశ్నించరు.
ప్రశ్నిస్తారా? మీ పిల్లలు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? మా పిల్లలు అయితే ప్రశ్నించారు. ఇది నిజం. నీకు అనవసరం నేను చెప్తున్నా అనుకోండి అంటే నిలుస్తారు. ఎందుకంటే చెప్పింది మా నాన్న. నాకేదైనా సరే మా నాన్నే చూసుకుంటాడు. అది వాళ్ళ ధైర్యం. వాళ్ళ ధైర్యం అట్లా లోబడే తత్వం ఉంది. తగ్గింపు స్వభావం కలిగి ఉంటారు. రెండోది. ఇక మూడోది ఏంటంటే తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు. తల్లిదండ్రుల్ని గౌరవిస్తారు. పెద్దల్ని గౌరవిస్తారు. ప్రతి వ్యక్తితోనూ మర్యాదగా నడుచుకుంటున్నారు. అవును కదా? చిన్నప్పుడు బడిలో చెప్పారు ప్రతిజ్ఞాది. అంటే మీరు కూడా చదువుకున్న తల్లే చాలా మంది ఆ ప్రతిజ్ఞ అందరికీ తెలుసు. ఆ మోరల్ వాల్యూస్ అన్నమాట. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు నేర్పుతున్న విషయం ఏంటంటే దేవాది దేవుడు అయ్యుండి మానవుడుగా వచ్చి ఆ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్ను చెల్లించాడు. ఇక్కడ మనం కూడా సమాజంలో ఉన్నటువంటి విషయాల్ని గౌరవించుకోవాలి. ఒక ఆటలు అనుకున్నాం, ఒకవేళ ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నాం, దాన్ని గౌరవించాలి. సిస్టాన్ని మనం అందరి కోసం ఏర్పాటు చేసుకున్నాం అంటే అందరూ అక్కడ సమానులుగా భావించాలి. ఒకవేళ ఆ అందరిలో నాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు దేవాది దేవుడు అయినా మానవుడిగా వచ్చాడు కాబట్టి, నలుగురిలో ఉన్నాడు కాబట్టి మనం ప్రత్యేక స్థానం, ప్రత్యేక అధికారాలు, ప్రత్యేక హోదా, ప్రత్యేక గుర్తింపు ఉన్నప్పటికీ నలుగురిలో తగ్గింపు జీవితం కలిగి ఉన్నాను. నేను నాకున్న అధికారాన్ని బట్టి అయ్యగారు చెప్పినట్టు ఏసీటీసీలో సేవకుడుగా బైబిల్ ట్రైనింగ్ చేశాను 4 సంవత్సరాలు. గత పాస్టర్ గారు చెప్పి కొంతమంది తెలుసు. సరే, ఏదేమైనప్పటికీ అధికారం ఉందని చెప్పి అధికారిగా మాట్లాడకూడదు. తోటి సంఘస్థుడుగా ఉండాలి. నేను సంఘస్థుడు, విశ్వాసి. నా స్థానం ఎంతమంది కంటే విశ్వాసిగా ఉన్నాను. వాక్యం చెప్తూ సందర్భానుసారంగా మాట్లాడుతున్నాను అంతే. ఏమి కదా అది పెంచులేదు, తక్కువ లేదు. అలానే నలుగురిలో కూర్చున్నప్పుడు ఒక యూనిఫామ్లో ఒక ఈక్వాలిటీగా ఉంటే అది దేవుడు మెచ్చుతాడు. అది దేవుడు కూడా అదే మోరల్ చూపించాడు, మనకి చూపించాడు దేవత. అందుకే పై వచ్చిన చదివించింది. అలా కాకుండా నాకున్న అధికారాన్ని బట్టో, నాకున్న అవకాశాన్ని బట్టో, నాకున్న విలువను పోయి సమాజంలో ఉన్న హోదాన్ని బట్టో నేను దేవుని సన్నిధిలో దేవుని దగ్గర కానీ ప్రవర్తించాను అనుకో, అభ్యంతరకరంగా ఉంటాను. దేవుడికి తక్కువ. మరి నేను ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని, క్రైస్తవుడుగా సమాజాన్ని మోరల్గా మార్చగలను? నన్ను చూసి ఎవరు దేవుని స్వభావాన్ని ధరించుకోగలరు? నేనే అట్లుంటే అంతే కదా. అంటే ఒకరిని అనే బదులు నన్ను నేనే అనుకుంటున్నాను. అది మంచిది కదా. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు నేర్పింది అదే కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు ప్రభు వారి ఈ పరిశుద్ధ గ్రంథమైన 66 పుస్తకాల్లో దేవుడు మాట్లాడాడంటే ఆ సందర్భాన్ని బట్టే మాట్లాడతాడు. ఆ పరిస్థితుల్లో, ఆ రోజుల్లో, ఆ కాలంలో, ఆ సందర్భంలో ఏమై ఉందో దానికి తగిన విధంగా మాట్లాడతాడు. ఇప్పుడు ఈ వాక్యం కూడా ఉపవాసంతో తగ్గించుకోవడం. ఇక్కడ ఉపవాసంతో తగ్గించుకోవడం అనేది ఏంటంటే, ఉపవాసం అంటే ఫాస్టింగ్. మనకందరికి తెలిసింది. అన్నం తినకుండా ఉంటాన్ని ఉపవాసం అంటారు సహజంగా. ఈ అన్నం తినకుండా ఉండటం వల్ల తగ్గింపు, శారీరకంగా బాగా లావు కాకుండా. ఈ మధ్య కూడా చాలా మంది చెప్తున్నారు, పెద్ద వయసు 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 దాటితే సాయంత్రం అన్నం తినవద్దు, జొన్న రొట్టెలు, సత్త రొట్టెలు తినండి. ఇదివరకు జొన్న, సత్త, రాగి తిన్నవాళ్ళు 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు బతికారు. శారీరకంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేవు, సమస్యలు లేవు. ఇప్పుడల్లా ఇవన్నీ తినడం వల్ల అనారోగ్య పరిస్థితులు గురవుతున్నాం మనమందరం. అంటే భౌతికమైన విషయాలు. ఇది కూడా తగ్గింపే. ఉపవాసం తగ్గింపు దేనికి? ఈ శరీరాన్ని తగ్గించుకోవడం. బరువు తగ్గించుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాం. బరువు ఎక్కువ అయిందనుకో, ఈ ఎముక ఫిట్నెస్ బలం లేక ఎక్కువ బరువుని ఎక్కువసేపు, ఇప్పుడు నేను ఒక 50 కేజీలు సిమెంట్ కట్టలు ఎత్తుకొని ఇక్కడ నుంచి ఆ పొలంలో మామూలు దూరం మోసాననుకో కొంచెం శ్రమ పట్టింది. మా ఇంటి దాకా మోసాననుకో ఇక కాళ్ళు లాగా మొయ్యలేదు. అట్టనమాట. అట్టనే మన బరువులు కూడా మనం ఎక్కువ దూరం ఎన్ని సంవత్సరాలు మోయటం వల్ల ఎముకలు అరిగిపోయి నేను మొయ్యలేనని చెప్పేసి ఇబ్బంది పడుతున్నాను.
అందుకని శారీరకంగా కూడా తగ్గించుకోవడం మంచిదే. ఇది భౌతికంగా ఆరోగ్యపరమైనటువంటి సూత్రం, మంచిదే. మరి స్పిరిచువాలిటీగా, ఆత్మీయతగా తగ్గింపుకోవడం అంటే ఏంది? దీనత్వం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, అంతే కదా. ఇవన్నీ దేవుడి లక్షణాలు. తగ్గించుకోవాలి, హంబులిటీ, దీనత్వం. ఇప్పుడు ఒకవేళ మనకి అక్కడ అవకాశం హోదా తగ్గించుకుంటే పోయేదేముంది? ఇప్పుడు మనం అక్కడ కూర్చుంటే తగ్గించుకొని అయ్యగారు ప్రభాకర్ గారు అని పిలిచి ఇక్కడ కూర్చోబెడితే అది గౌరవం. ఆయన పిల్లల ముందు నేను వచ్చి ఇక్కడ కూర్చొని అనుకో, కొంచెం ఆడ పోయే తర్వాత జనం ఎక్కువ ఉండాలి, కానీ నీకు వచ్చినప్పుడు పిలుస్తాను అన్నాడు, అది కొంచెం బాధ. అందుకని మనం తగ్గించుకుంటూ పోయేదేముంది? తగ్గించుకున్న దేవుడు హెచ్చిస్తాడంట. తగ్గించుకున్న వాళ్ళ దేవుడు హెచ్చిస్తాడంట. అది దేవుడు చిత్తం. కాబట్టి మనం ఆత్మీయత కూడా తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండేవాళ్ళు ఉండటం వల్ల ఈ క్రైస్తవం బలపడుతుంది, అభ్యంతరంగా మారదు. తోటి వాడికి నీ క్రైస్తవ సాక్ష్యం వల్ల అభ్యంతరకరంగా ఉండొద్దు. అలా అభ్యంతరకరంగా ఉండేవాడికి పెద్ద తిరగలు రాయి కట్టి సముద్రంలో వేయడం మంచిది. అంటే అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి అంటే ఆ స్వభావాన్ని ఇక తిరిగి ఎప్పుడు సముద్రం నుంచి బయటికి రాకుండా అది అక్కడే ఉండిపోయింది. ఈ సమాజంలో కానరాకుండా ఉండాలి, రూపు మారాలంటే పెద్ద తిరగలు రాయి కట్టి సముద్రంలో వేయడం లేదు అని చెప్పాడు. ఎవరు? అభ్యంతరకారంగా ఉండే వ్యక్తి అంటే ఉండకూడదు. ఈ క్రైస్తవంలో ఎదుటివాడు దేవుణ్ణి అంగీకరించడానికి మన సాక్ష్యము, మనము ఒక మాదిరికరంగా ఉండాలి. నేను దేవుని బిడ్డని, క్రైస్తవుణ్ణి, క్రీస్తును అనుసరిస్తున్న బిడ్డని, క్రీస్తు నా స్వరక్షకుడు అని చెప్తున్న నువ్వు నేను దేవుని బిడ్డలుగా ఉండాలంటే దేవుని బిడ్డలుగా ఉండాలంటే, ఆయన మెచ్చే బిడ్డలుగా ఉండాలంటే మనం తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఒకవేళ కీర్తన చదివినటువంటి కీర్తనలో లాస్ట్ క్వశ్చన్ ఒకసారి చదువునట్టయితే, నేను సమయం సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఇక్కడ యాకోబు, ఇశ్రాయేలు. యాకోబు అంటే ఎవరు? మీకు తెలిసింది. యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే దేవుని సొత్తైన జనాంగము, దేవుడు ఏర్పరచుకున్న జనాంగము. అయితే మరి యాకోబునే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాకోబు ఒకడో, ఇశ్రాయేలు ఒకడో కాదు, యాకోబే. అంటే దేవునికి వ్యతిరేకమైన మనిషే. పౌలు గారు అంటాడు కదా, పూర్వ హింసకుడిని, దోషకుడిని, హానికరుడిని, ఏ దైవత్వాన్ని అయితే, ఏ దేవుని శక్తిని అయితే, ఏ క్రీస్తు వార్తనైతే చదువుంటించాలి, ఈ సమాజంలో లేకుండా చేయాలని కంకణం కట్టుకొని ప్రాణాధారంగా పనిపెట్టుకొని ఉన్నటువంటి సౌలుని దేవుడు దర్శించి ఆ క్రీస్తు నామాన్ని ప్రకటించడానికి ఒక ఆయుధంగా వాడుతున్నాడు. ఆఖరికి క్రీస్తు నామ స్వార్థ పనిలో తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, మనం దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి సంతోషించడం మంచిది. దేవుడికి ఆ స్థితి ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం అనుకోవడం. కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని బిడ్డగా ఉన్నప్పుడు సాక్ష్యం కలిగి ఉండాలంటే సమాజంలో అభ్యంతరకరంగా ఉండకుండా మనల్ని బట్టి, మన మాటను బట్టి, మనం ఉండే విధానాన్ని బట్టి ఎదుటివాడు క్రీస్తుని అంగీకరించాలి. అలా ఉన్నప్పుడే దేవుని నామం హెచ్చించబడింది. దేవుని నామాన్ని హెచ్చించడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరూ కూడా, మన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని నామాన్ని హెచ్చించడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు చూపించునుగాక.
ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని వందనాలు. అందరూ కూడా వచ్చింది. థ్యాంక్ యూ. ప్రియ దేవుని సంగమా పిల్లలారా, మరి కొంత తగ్గించుకున్న వాళ్ళు హెచ్చరించబడరు. మరి ఉపవాసంగా 40 రోజుల మండకాల ధ్యానంలో మనం 40 రోజుల ఉపవాస దీక్షగా చేస్తున్నాం కనుక ఈ 40 రోజులు దేవుని సన్నిధికి రావడమే దీక్ష, ఉపవాసం. కాబట్టి మరి దాని విషయంలో మనం ఎలాగా తగ్గించుకునే గుణం కలిగి ఈ ఉపవాస దీక్షగా 40 రోజులు కూడా మరి దేవుని యందు భయభక్తులతో రావాల్సిన బాధ్యతలు గుర్తు చేస్తూ, మరి చిన్నపిల్లలు ఎలాంటి స్వభావం కలిగిన వారు ఉంటారో మనకు తెలుసు. కాసేపు కొట్టుకున్నా కానీ మళ్ళా తిరిగి స్నేహితులుగా చక్కగా మాట్లాడుకుంటుంటారు. మరి తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంటారు. మరి చిన్నపిల్లల యొక్క లక్షణము పెద్దవాళ్ళు కూడా పొందుకోవాలని, మన చిన్నపిల్లలే అలాంటి వారిదే రాజ్యం అని కూడా చెప్పబడిన గొప్ప విధానంలో మరి రోజు ఈ చక్కటి వాక్యము. ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను కదా, మొత్తం కూడా చెప్పాను, 40 రోజులు ఉపవాసం చేస్తున్నారు కదా, మరి చేతికి ఆ కడియాలు, చేతికి తాళ్ళు. మన మాట బిడ్డలు విన్నారు, చాలా సంతోషం. అది ఎంత దీవెనకరమో, చాలా దీవెనకరం. ఎందుకంటే ముందు చేయడం అనుకున్నారు కానీ అది చెప్పడం వల్ల బిడ్డలు చేసేది పాటిస్తున్నారు. ఇంకా కొద్దిగా క్రాపులు కూడా, అలాగనే షేవింగ్ కూడా, గడ్డాలు పెంచుకోవడం దయచేసి అది కూడా ఆచారం కాదు. ఇంకేమంటారు, ఏమని వేడిలు పోసుకోకూడదు, చల్లీలు పోసుకోవాలనే మాట దయచేసి మనకు ఏం లేదు. హృదయ శుద్ధి మనకు కావాల్సిన హృదయ శుద్ధి. చల్లీలు వేడిలు పోసుకోవడం అనేది ఇవన్నీ కాదు. ఆహారం తిరగటము తిరగపోవడం కాదు, అది కూడా కాదు. ఏమిటది ఉపవాసం అంటే ఉప అనగా దగ్గరగా, వాసం అనగా నివసించుట. మనం చేసే ప్రతిదీ కూడా మా దేవుడికి ఇష్టమైన వాటిని చేయాలి. అదే మనం చేయాల్సింది. అదేంటంటే దుర్మార్గపు జీవితం కానీ, మరి ఇతరుల యొక్క మనసులు ఉండే విధానాలు కానీ, ఇవన్నీ తగ్గించుకుంటే ఈ ఉపవాసం యొక్క లక్షణం. అలాంటి గొప్ప విధానమే ఈరోజు ఈ వాక్యం కూడా అందుకనే వచ్చింది. అందుకనే యెషయా గ్రంథంలో 58వ అధ్యాయం కూడా అదే కదా. కాబట్టి అలాంటి తగ్గింపు గుణంతో ముందుకు సాగాల్సిన బాధ్యత ఈ ఉపవాస దీక్షలో 40 రోజుల ప్రణాళికలో మనం నేర్చుకునే గొప్ప విధానం. అందుకని ఈరోజు ఉపవాసము తగ్గించుకోవడానికి మన చక్కటి వాక్యాన్ని అందించిన మరి జల్మిలి ప్రభాకర్ గారికి సంఘ తరఫున నిండు వందనాలు తెలియజేసుకుంటున్నా. దహన బలి నీకు దానిస్తాము, మరియు దైవ పాదులు విధినయా మాయే. యెహోవా దేవా నిధికి కలిగిన ఎట్టి హృదయాక్షంబోతో సియోనుకు నిపుణేనరు తోడను పేరు సేయోము. ప్రగతమోజను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము. అంతట నీతియుక్తములు బలులు యాగములు సర్వగోమము. ఎంతో ఇష్టంతో బలిపీఠము మీద ఎన్నో కోడెల ఎదుల హిందులు. దహన బలి నీకు నామిష్టము, మరియు దైవ పాలలు ప్రార్థిద్దాము. మహాదేవుడా, మహాపరిశుద్ధుడా, మా మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మా జీవితాలు తండ్రి, మా హృదయాలు సిద్ధపరిచిన దాన్ని బట్టి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు. అయ్యా ఉపవాసము తగ్గించుకోవడానికి ఖచ్చితమైన మాట ఈరోజు తండ్రి నాయన మా ముందు చేసి ఉన్నారు.
ఉపవాసమనగా, ఉపనగా, దగ్గరగా, వాసమనగా నివసించుట. మరి ఖచ్చితంగా తండ్రి నాయన, మరి మీకు దగ్గరగా ఉండి మేము నివసించే ఈ గొప్ప సమయము అయా మాకు మేముగా తగ్గించుకునే స్వభావాన్ని మాకు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మత్తయి సువార్తల ద్వారా అయా సెలవిచ్చిన గొప్ప విధానంలో శిష్యులు అయా ఏ రీతిగా ఒకరి అన్న ఒకరు అయా నేను గొప్ప అంటూ వాదులాడుకుంటూ ఉన్నారు. కాబట్టి వారిని గట్టిస్తూ ఆయన యేసుక్రీస్తు వారు చెప్పబడిన గొప్ప విధానమే బంధాల నుంచి విడిపించుట, ఇకను బరువుల నుంచి తొలగించుట, నిరాధారులకు ఆశ్రమించుట, అట్టి ఉపవాసం నాకు అనుకూలమైందని మీరు గుర్తు చేసిన సందర్భం. కాబట్టి ఉపవాసం అంటే ఆహారం కానీ అంటే మేము తగ్గించుకున్న వారము అనుకుంటున్నారేమో, కానీ ఆహారం తిన్నా తిరగపోయినా మనం చేయాల్సింది హృదయ శుద్ధి కొరకే తండ్రి. కాబట్టి నిజమైన ఉపవాసం బాహ్యాచారం కాదని హృదయ మార్పుని గుర్తు చేస్తున్నారు. నిజమైన ఉపవాసము వినయంతో జీవించటమని గుర్తు చేస్తున్నారు. ఇంకా నిజమైన ఉపవాసము ఇతరులకు అడ్డంకి కాక ఆశీర్వాదముగా మారుతని కూడా మీరు గుర్తు చేస్తున్నారు. కాబట్టి ఆయన ఈ సమయంలో చిన్నపిల్లల వలె ఉండాలని మీరు శ్రమించిన మాటలు ఏమిటనగా గర్వాన్ని తగ్గించుకునే విధానము, హృదయాన్ని శుద్ధి చేసుకునే విధానము, ఇతరులకు తీవ్రంగా ఉండే గొప్ప విధానం ద్వారా ఈ రోజు ఈ యొక్క తనకు తగ్గించుకునే ఆ గొప్ప సందర్భాన్ని ఈరోజు మాకు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే పిల్లవాడి మనస్తత్వం ఏంటి? వినయము, ఇంకను తల్లిదండ్రులపై ఆధారపడటము, అమాయకత్వము, గర్వం లేకపోవట, ఇవన్నీ కూడా చిన్నపిల్లల యొక్క గుణలక్షణాలు. ఈ రోజు మరి పెద్దవారుగా మేముండి కూడా మరి ఇలాంటివి మాలో ఉన్నాయంటే అందుకే మీరు ఇంత గొప్ప వాక్యాన్ని ఆ చిన్నపిల్లల వలె ఉంటేనే పరలోక రాజ్యం అని గుర్తు చేసిన సందర్భం. అలాగా తగ్గించుకున్న వాడు హెచ్చించబడిన చెప్పిన గొప్ప వాక్యంలో ఈ రోజు కథనాయన మరి బ్రదర్ ధర్మమిలి ప్రభాకర్ గారు చక్కటి వాక్యాలు అందించిన గొప్ప విధానంలో వారెంతో చక్కగా ట్రైనింగ్ కూడా పూర్తి చేసినటువంటి బిడ్డలుగా ఐక్యమైన సేవలో మరి మాకు పాత్రలుగా సహాయకరంగా ఉండే విధానంలో మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించండి. వారి కుటుంబాన్ని బిడ్డలను దీవించి ఆశించి బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరి గొప్ప సమయంలో ఉత్తరపక్షం ప్రార్థన వారు, వాక్యాన్ని చదివిన వారు, అలాగే ప్రార్థన చేసిన వారు, మరి చక్కటి పాట ద్వారా దేవుని నామాన్ని గర్వించిన వారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు దీవించి ఆశ్రయించమని పేరు ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే 40 రోజుల ధ్యాన ప్రణాళికలో మేమందరం కూడా బైబిల్ ధ్యానంలోనే ఉండాలి, జీవగ్రంథాన్ని చదివే వారిగానే ఉండాలి, చక్కగా దేవుని సన్నిధిలోని గడిపే వారిగా ఉండాలి. ఎంత దీవెనకరమైన శనివారం అయినా కానీ ఈరోజు ఇంతమందిగా రావడం అనేది ఎంతో దీవెనకరం. ఎందుకంటే శనివారం రాడు కొంతమంది, ఎందుకంటే తండ్రి తెల్లారి ఆదివారం కనుక ఉదయాన్నే మేము వస్తున్నాం కదా, రాకపోతే ఏముంది అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కానీ నాయన ఈ 40 రోజులు ఒక్క రోజు అనుకోకుండా రావడమే ఒక గొప్ప దీక్ష తండ్రి నాయన. ఆ గొప్ప విధానంలో మా బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా చేరిన వారి బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. రాని వారి బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారి బట్టి రాని వారి బట్టి పాత్ర ఉన్నవారు, నెరవేర్చున్నవారు, ఎవరు ప్రార్థిస్తున్నవారు, చిన్నపిల్లలు, కృష్ణోగులు, అనాథలు, అభాగ్యులు, గర్భిణీ శిశువు కోసం దయచేయండి. తల్లిదండ్రులను క్షేమంగా ఉంచండి. పిల్లలు లేని వారి బిడ్డలను దయచేయండి. వివాహాలు కాని వారికి వివాహాలు చేయండి. గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి. ఉద్యోగాలను ఉద్యోగాలు దయచేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా సహాయం చేయండి. రైతులు విధులందరూ ప్రకారం వ్యాఖ్యం చేస్తూ మీ కృపా బాహుళ్యాన్ని వారిపై కుమ్మరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనారోగ్యంతో బాధపడుతూ సంఘంలో కానీ, గ్రామంలో కానీ, హాస్పిటల్లో కానీ ఎవరైతున్నారో మా సంఘంలో గుండె ఆపరేషన్ గా ఉన్నవారు, ఆపరేషన్ జరిగిన వారు, కాలు గాయాలు, చేతి గాయాలు, రొమ్ము గాయాలు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్ సమస్య, కడుపులో గడ్డలు, వేరే వేరే ఆపరేషన్ జరిగిన బిడ్డల విషయంలో మేము ప్రార్థిస్తున్నాం. యేసు నామములో గద్దించి మీ హస్తాలతో తాకి ముట్టి స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాగార్జున అనే బిడ్డ విషయంలో కూడా హాస్పిటల్ ఉన్నారని సెలవిస్తున్నాయి. ఆ బిడ్డ కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయన ఉద్యోగస్తులను దీవించండి, రాకపోకలు తోడుగా ఉండండి. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో మా బిడ్డలు ఉండగా వారిని దీవించి నాయన వారు చేసే ఉద్యోగాలు కానీ చదివే చదువుల్లో కూడా మీరు తోడుగా ఉండి గొప్ప స్థితిలో ఆయన ముందుకు సాగే బాధ్యతలో మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించండి. అలాగే వ్యవసాయ గ్రామాలను, వ్యాపారస్తులను దీవించి బలపరచండి. అలాగే పాడి పశువుల పక్షాదులను, పశువుల కాపులు, గొర్రెల కాపులను దీవించండి. మిర్చి ఆటకు వెళ్ళే బిడ్డలు కానీ, మిర్చి పనులు చేసుకున్న బిడ్డలు కానీ, ఇంత ఎండల్లో కూడా ఎక్కువ
కూడా వారు చేస్తున్న పనులు కనుక అది ఎంతో మంటతో కూడుకున్నది కనుక ఎలాంటి ఆహారగీత రాకుండా మంచి ఆరోగ్యకరంగా వారి జీవన విధానాన్ని నడిపించుకునే బాధ్యతగా మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించండి. ముఖ్యంగా వాహనాలు వెళ్ళే ప్రతి వారిని కూడా క్షేత్రంగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆయా ప్రపంచ నాయకులు, దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, గ్రామ నాయకులు చక్కటి పరిపాలన అందించే విధానంలో మీ శాంతి సమాధానంగా నడిపించే విధానంలో మీ పరిశుద్ధాత్మ శక్తిని వారిపై కుమ్మరించండి. అలాగే ప్రతిరక్షణమైన కోరుతూ చేసే ఉద్యోగస్తులందరూ ప్రార్థన చేస్తున్నాం. వారు ఎప్పుడైతే ప్రతిరక్షణాన్ని కోరుతూ వారు చేసే ఉద్యోగాలు చేస్తే తిరిగి వారిగా మీరు వారు ప్రతిఫలిస్తారని వాగ్దానం చేసి ఉన్నారు. అటు కుటుంబానికి దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ బిడ్డలు చదువుకునే బిడ్డలు ఎగ్జామ్స్ సిద్ధపడుతున్నారు. ఎవరైనా మంచి మార్కులతో విజయం సాధించుకునే బాధ్యత దయచేయండి. కాలేజీ బిడ్డలు కూడా ఎగ్జామ్స్ సిద్ధపడుతుండగా మీకు దయచేయండి. ఉద్యోగాల కొరకు ట్రైనింగ్ వెళ్ళిన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు దయచేయమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో ప్రతి బిడ్డలు దీవించండి. ఆఫీసులు కూడా మీ దేవదూతలు ఖచ్చితంగా ఉంచమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా మా సంఘము దీవెనకరంగా ప్రతి గృహంలో కూడా ఎలాంటి శోధన లేకుండా చక్కటి ఆరోగ్యవంతమైన విధానంలో ఆర్థికపరమైన విధానంలో దీవించి బలపరచండి. ప్రతి కుటుంబం గృహంలో సంతోషదాయకంగా నడిచే బాధ్యత దయచేయండి. ఈ 40 రోజుల దీక్షలో ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో గడిపే బాధ్యతగా నడిపించమని వేడుకలు ప్రార్థన చేస్తున్నాం. దీక్షా పనులుగా ఉన్న బిడ్డల విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ 40 రోజులనే కాదు ఆ తలంపు ఆలోచన రావడమే గొప్ప తలంపు నాయన. కాబట్టి 40 రోజుల తర్వాత మా ఇష్టం అనుకునే గ్రామంలో ఆలోచన చేయకూడదు తండ్రి నాయన. ఎందుకంటే నాయన తర్వాత రోజులే గొప్ప రోజు వారి జీవితానికి మొదటి రోజులని గుర్తు చేసుకోవాలి. మా జీవితాలు గొప్పగా మార్చుకోవడానికి ఈ 40 రోజులు నాటి పలికే రోజులు మా జీవితానికి ఎంతో గొప్ప రోజులు తెలుసుకొని తర్వాత అన్ని రోజులు కూడా పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాలతో నడిచే బాధ్యత వారికి దయచేయడానికి ప్రార్థన చేస్తున్నాం. మా క్రియేట్ గారిని సంఘపెద్దలను ప్రవర్తనలు పిసిసి వారిని సమాజం దీవించి సంఘాన్ని అభివృద్ధి బాటలో నడిచే బాధ్యత దయచేయమని నూతన దేవాలయ నిర్మాణ విషయంలో కూడా మళ్ళా చేస్తున్నాం. ఈ 40 రోజుల ఉపవాస దీక్షలు మేమందరం కూడా ఆ నూతన దేవాలయ నిర్మాణ విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించే తండ్రి అది పూర్తినే విధంగా నడిపించడానికి ఇంకొక దయచేయమని మరి గొప్ప సమయంలో వల్ల బిడ్డలు తిరిగి వెళ్తుండగా క్షేమకరంగా గృహాలు నిర్మించమని మా సంఘం చుట్టూ గ్రామ చుట్టూ కూడా మీ దేవదూతలను ఖచ్చితంగా ఉంచమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చును భూమి యందు నెరవేరును గాక. ఆహారం నేడు మాకు దయచేయము. ఆయన పాపములు చేసిన వారిని క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించుము. శోధనను దుష్టులను తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ, మన తండ్రి దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ లెక్క ధ్యానాలుగా 40 రోజుల మండకాల ధ్యానాలలో 4వ రోజు ఉపవాసం తగ్గించుకోవడానికి అని చక్కటి ఈ వాక్యాంశం ద్వారా ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని తను తగ్గించుకునే గుణంతో ముందుకు సాగితే పరలోక రాజ్యం వారికి శ్రమించున్నారు. అలాంటి దివ్యమైన వాక్కుల చేత హృదయాలు నింపబడి వెళుతున్న ఈ బిడ్డలకు, రాని వారికి, సంఘానికి, గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. కటకట పాపస కటము పాపుట కింద పటు బాధనుంది నావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటులవా నిందు స్వామి. ఏ పాప వెలుగని యో పావన మూర్తి పాపని మోచకుండా నా పాలి దైవమా, నా పాపములకు ఈ పాకు నొందినావా. ఉన్నారండి. God bless you. Thank you.